హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. నార్మల్గా మనం క్రికెట్లో ఒక మాట తరచుగా వింటాం. అదేంటంటే నాకింగ్ ఆన్ ద డోర్స్ ఆఫ్ ది సెలెక్షన్ కమిటీ తలుపు తడుతున్నాడు ఆ ప్లేయర్. ఏ ప్లేయర్ అయినా బాగా ఆడుతున్నాడు డొమెస్టిక్ క్రికెట్లో, దాంట్లో ఏంటంటే సెలెక్టర్స్ అతను తలుపు తడుతున్నాడు, సెలెక్టర్స్కి ఒక రిమైండర్ పంపిస్తున్నాడు నన్ను సెలెక్ట్ చేయండి అని చెప్పి అని మాట. కానీ తలుపు తడితే లాభం ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే ఇండియన్ టీంలో బోల్డంత కాంపిటీషన్ ఉంది, ప్రతి స్లాట్కి బోల్డంత మంది అవైలబుల్గా ఉన్నారు. మామూలుగా తడితే లాభం లేదు, తలుపులు బద్దలు కొడితే మీకు టీంలో సెలెక్షన్ వస్తుంది. సర్ఫరాజ్ ఖాన్ చేసింది అదే. డొమెస్టిక్లో బ్రహ్మాండంగా ఆడుతున్నాడు, 65 యావరేజ్ ఉంది అతనికి. కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్, రెడ్ బాల్ క్రికెట్. కానీ ఎంత ట్రై చేసినా అతనికి చాలా ఆలస్యంగా అవకాశం ఉంది. ఆఖరి తలుపులు బద్దలు కొడితే తప్ప అతనికి టెస్ట్ మ్యాచ్లో ఛాన్స్ రాదు. వచ్చినా సరే కొన్ని మ్యాచ్లు 6 మ్యాచ్లో ఎన్నో ఆడాడు, దాంట్లో ఒక 3 50s, ఒక 100 చేశాడు, మళ్ళీ అతను కూర్చోబెట్టాడు. సో ఇండియన్ క్రికెట్లో ఎందుకు ఈ డొమెస్టిక్ మ్యాచెస్ జరుగుతాయి? వాటిలో బాగా ఆడిన వాళ్ళని సెలెక్షన్ కూడా చేయరు. చేసినా ఏదో మీకు స్క్వాడ్లో పెడతారు, మీకు అల్టిమేట్గా మ్యాచ్ ఆడే అవకాశం రాదు. ఎందుకు మనం డొమెస్టిక్ క్రికెట్ ఆడుతున్నాం నాకు అర్థం కాదు. ఆర్ వి సీరియస్ అబౌట్ అవర్ డొమెస్టిక్ స్ట్రక్చర్ అనే ప్రశ్న మనకి చాలా గట్టిగా వినిపిస్తుంది. మీరు తాజా ఎగ్జాంపుల్ తీసుకోండి, కరుణ్ నాయర్ అనగానే మనకు ఆ 100 2016లో చెన్నైలో ఇంగ్లాండ్ పైన చేసిన ట్రిపుల్ సెంచరీ గుర్తుకొస్తుంది. ఆ ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత నెక్స్ట్ టెస్ట్కి అతను డ్రాప్ చేశారు. సో అతను ఒక క్విజ్ క్వశ్చన్గా మారిపోయాడు. ఒక ట్రిపుల్ సెంచరీ చేసిన తర్వాత నెక్స్ట్ టెస్ట్కి అవకాశం లభించిన క్రికెటర్ ఎవరు అనేది ప్రపంచవ్యాప్తంగా ఎవరిని అడిగినా కరుణ్ నాయర్ పేరు చెప్తారు. అతను క్విజ్ క్వశ్చన్గా మారిపోయాడు తప్ప అతని కెరియర్ ఎప్పుడు టేక్ ఆఫ్ కాలేదు. అన్ఫార్చునేట్లీ 6 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, తన 3వ టెస్ట్లో ట్రిపుల్ సెంచరీ చేశాడు. ఇప్పటికీ ఇండియా తరఫున ట్రిపుల్ సెంచరీలు చేసిన వాళ్ళు సెకండ్ ప్లేయర్. సెహ్వాగ్ 2 చేశాడు, ఇతను 1 చేశాడు. మరి అలాంటి కరుణ్ నాయర్ని టెస్ట్ మ్యాచ్లో పక్కన పెట్టారు, బాగానే ఉంది. తాజాగా అతను విజయ్ హజారే ట్రోఫీలో అద్దరు కొట్టేస్తాడు. ఇలాగా రికార్డులు బద్దలు కొడుతున్నాడు, సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నాడు. 4 సెంచరీలు వరుసగా కొట్టిన ఒక అరుదైన రికార్డు కూడా నా ఖాతాలో వేసుకున్నాడు. దాంట్లో ఈ జాయిన్ ది లైక్స్ ఆఫ్ దేవదత్ పడిక్కల్, సంగకార, అల్వీరా పీటర్సన్. 4 వరుస 100s కొట్టాడు. అన్నీ ఒక్కసారి అవుట్ అయినట్టున్నాడు. అతను 8 మ్యాచ్ల్లో 664 పరుగులు చేశాడు విజయ్ హజారే. ఇప్పుడు స్కోర్లు చెప్తాను నేను. 112 అగేన్స్ట్ జమ్మూ కాశ్మీర్, 112 నాట్అవుట్, 44 నాట్అవుట్ అగేన్స్ట్ ఛత్తీస్గఢ్, 163 నాట్అవుట్ అగేన్స్ట్ చండీగఢ్, 111 నాట్అవుట్ అగేన్స్ట్ తమిళనాడు, 112 అగేన్స్ట్ ఉత్తరప్రదేశ్తోనే అతను అవుట్ అయ్యాడు. అండ్ తాజాగా నిన్న అనుకుంటాను 122 నాట్అవుట్ అగేన్స్ట్ రాజస్థాన్. దీంట్లో 13 4లు 5 6లు కొట్టాడు, 82 బాల్స్లో చేశాడు. సో క్విక్గా రన్స్ చేస్తున్నాడు, బౌలర్ని రన్స్ చేస్తున్నాడు. మరి కరుణ్ రాయని సెలెక్ట్ చేయాలి కదా. ఇంత బాగా ఆడుతున్న ప్లేయర్ని మీరు విజయ్ హజారే ట్రోఫీ ఎందుకు జరుపుతున్నారు? ఇది 50 ఓవర్ కాంపిటీషన్. సో మీరు ఇమీడియట్గా ఇంగ్లాండ్తో జరగబోయే 3 మ్యాచ్ సిరీస్ని సెలెక్ట్ చేయాలి, ఛాంపియన్స్ ట్రోఫీ సెలెక్ట్ చేయాలి. ఫామ్లో ఉన్న ప్లేయర్ని సెలెక్ట్ చేయండి, ఫామ్లో లేని వాళ్ళు పక్కన పెట్టండి. కానీ అలా జరుగుతుంది ఇండియన్ క్రికెట్లో, జరగదు కదా. గతంలో జరగలేదు. జగదీశన్, ఇప్పుడు మనం చెప్పుకున్నాం 4 వరుస 100s అని చెప్పుకున్నాం. జగదీశన్ తమిళనాడు కీపర్ బ్యాట్స్మెన్ ఇయర్ ఎప్పుడు 2021-22లో వరుసగా 5 కన్సిక్యూటివ్ 100s కొట్టాడు. ఐ థింక్ అతను ఇంకా చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఒక 200 ఎంతో చేశాడు, హైయెస్ట్ 277 ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ 277 రన్స్ చేశాడు. లిస్ట్ ఏలో టాప్ స్కోర్ అది. అన్ని రికార్డ్స్ ఉన్న అతనికి ఎప్పుడు ఇండియన్ టీం సమీపాలు కూడా రాలేదు. అంటే ఖచ్చితంగా తీసుకోవాలని కాదు, కనీసం వాళ్ళు అసలు కన్సిడర్ కూడా చేయట్లేదు. మరి ఐపీఎల్లో బాగా ఆడితే మళ్ళీ మీకు వస్తుంది. జగదీశన్ ఐపీఎల్లో ఆడాడు, నెవర్ గాట్ గోయింగ్. సర్ఫరాజ్ ఖాన్ నెవర్ గాట్ గోయింగ్ ఇన్ ఐపీఎల్. అందుకే వాళ్ళకి అవకాశం. ఐపీఎల్లో బాగా ఆడితే సంకలనంలో పోస్తేనే తీద్దాం అన్నట్టుగా మీకు ధ్రువ్ జురెల్ లాంటి వాళ్ళు ఒరిజినల్గా వాళ్ళ రికార్డు గొప్పగా లేకపోయినా వాళ్ళకి అవకాశం వస్తుంది. నితీష్ కుమార్ రెడ్డి అనదర్ ఎగ్జాంపుల్. రెడ్ బాల్ క్రికెట్లో పెద్ద మంచి రికార్డు లేదు, కానీ ఐపీఎల్లో షైన్ అయ్యాడు కాబట్టి అతనికి టెస్ట్ మ్యాచ్ ప్రిఫరెన్స్ వచ్చింది. అంటే అదేదో బ్యాడ్ అని నేను అనలేదు. జనరల్గా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియన్ క్రికెట్ అంటే మీరు ఏ ఫార్మాట్లో ఆ ఫార్మాట్ బాగా ఆడిన వాళ్ళని ఆ ఫార్మాట్లో వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ రివార్డ్ ఇవ్వాలి.
రివార్డు కల్పిస్తేనే బాగుంటుంది. ఇప్పుడు మీకు సంస్థలో పనిచేస్తున్నారు, బాగా పనిచేస్తారు, మీకు ప్రమోషన్ ఇవ్వాలి కదా. ప్రమోషన్ ఇస్తేనే మీరు బాగా పనిచేస్తారు. ప్రమోషన్ రాదంటే ఎవరు పనిచేస్తారు? ఇక్కడ అదే సేమ్ థింగ్, సేమ్ లాజిక్ అప్లైస్ హియర్. మీరు బాగా ఆడుతున్నారు డొమెస్టిక్ లెవెల్లో, మీకు ప్రమోషన్ ఇచ్చి ఇంటర్నేషనల్ లెవెల్ ఆడించాలి, అదే ఫార్మాట్లో ఆడించాలి. కానీ అలా ఆడించట్లేదు. ఐపీఎల్లో బాగా ఆడితేనే మగాడు, లేకపోతే వేస్ట్. అదే మనకి క్రికెట్లో రెగ్యులర్గా కనిపిస్తుంది. ఇప్పుడు టెస్ట్ క్రికెట్లో చూడండి, మన అభిమన్యు ఈశ్వరని తీసుకెళ్ళారు. నో డౌట్ అతను ప్రాక్టీస్ మ్యాచ్ల్లో ఘోరంగా విఫలమయ్యాడు. బట్ మన మిగతా వాళ్ళు విఫలమైనప్పుడు అతన్ని ఆడించి ఉండాల్సింది. అతని ఫస్ట్ క్లాస్ రికార్డు అద్భుతంగా 48 ఎంత అతని యావరేజ్ 48 ఉన్నా హీజ్ ఎ సెంచరీ మేకర్. 101 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్లో 27 100s ఉన్నాయి, 29 50s ఉన్నాయి. అంటే అతను ఆడిన 101 మ్యాచ్ల్లో మోర్ దెన్ 50% మ్యాచెస్లో అతను మినిమం 50 runs చేస్తారు. అంత కన్సిస్టెంట్గా ఆడుతున్న ప్లేయర్ని మీరు కంప్లీట్గా పక్కన పెట్టేస్తారు. ఆస్ట్రేలియా తీసుకెళ్లారు, బట్ హీ వాజ్ జస్ట్ హీ వాజ్ వార్మింగ్ ద బెంచ్. అతనికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. సర్ఫరాజ్ ఖాన్ కూడా అదే వర్తిస్తారు. సో మీరు ఆ ఫార్మాట్లో మీరు ఆ బాగా ఆడుతున్నప్పుడు మీకు అవకాశం ఇవ్వాలి కదా. మీరు రజత్ పటిదార్ కేసు తీసుకోండి. రజత్ పటిదార్ లాస్ట్ ఇయర్ ఎండింగ్లో జరిగిన సయ్యద్ ముస్టక్ అలీ, మన 2024 చివరిలో జరిగిన సయ్యద్ ముస్టక్ అలీలో వాజ్ ది సెకండ్ టాప్ స్కోరర్ ఆఫ్టర్ అజింక్య రహానే. రహానే గురించి కూడా, రహానే ఈ ఫార్మాట్లో ఆడాడు, పెద్దగా సక్సెస్ కాదు, పక్కన పెట్టు. దిస్ మ్యాన్ రజత్ పటిదార్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు, T20లో ఆడాడు, మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. రజత్ పటిదార్ని ఎందుకు తీసుకోలేదు మీరు? రజత్ పటిదార్ ఐ థింక్ 5 50s చేశాడు, 10 మ్యాచెస్లో 5 50s చేశాడు. స్ట్రైక్ రేట్ 182 ఉంది, 25-27 సిక్స్లు కొట్టాడు. వాట్ మోర్ యూ వాంట్? వై వాజ్ హీ నాట్ సెలెక్టెడ్? లాస్ట్ టైం వీడియోలో నేను ఇతని పేరు చెప్పాలనుకుని మర్చిపోయాను. రజత్ పటిదార్ స్పిన్ బాగా ఆడతాడు, ఇండియాలో జరుగుతున్న మ్యాచ్లో. రజత్ పటిదార్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు మీరు? చాలామంది సీనియర్లు పక్కన పెట్టారు, కొంతమంది సీనియర్లు పక్కన పెట్టి ఉండాల్సింది. రజత్ పటిదార్ వై వాజ్ హీ నాట్ సెలెక్టెడ్? మరి మీరు ముస్తాక్ అలీ ట్రోఫీ జరపడంలో మీ ఉద్దేశం ఏంటి? ముస్తాక్ అలీ జరుపుతున్నప్పుడు ఏంటంటే దాంట్లో బాగా ఆడిన వాళ్ళకి నెక్స్ట్ లెవెల్లో ఛాన్స్ రావాలి. కానీ అలా రానప్పుడు ఎందుకు ఈ డొమెస్టిక్ మ్యాచ్లో వీళ్ళు ఎందుకు రన్స్ కొట్టాలి? ఫర్ వాట్ సేక్ దే ఆర్ గోయింగ్ టు. మళ్ళీ మీరు ప్లేయర్స్ ఆడకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ ఉంటారు. ఓకే, ఒకటి ఒప్పుకుంటాను నేను, మనకి 38 రంజీ టీమ్స్ ఉన్నాయి. 38 అంటే తాజాగా ప్రతి స్టేట్కి రావడం, నాగాల్యాండ్, మిజోరం అన్నీ వచ్చేసినాయి. దానివల్ల కొంత క్వాలిటీ ఆఫ్ కాంపిటీషన్, సంబడి లైక్ హర్ష భోగ్లే కూడా దీని మీద కామెంట్ చేస్తున్నారు. ఏంటంటే చాలా ఎక్కువ టీమ్స్ అయిపోయినాయి, క్వాలిటీ ఆఫ్ కాంపిటీషన్ ఇస్ నాట్ వెరీ హై. మరి దానికి ఏదో మార్గం చూడండి. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్లో 2 tier పెడుతున్నారు, అలాగే మీరు ఇక్కడ కూడా విజయ్ హజారాలో వాటిలో కూడా 2 tier పెట్టండి. విజయ్ హజారాలో సయ్యద్ ముస్తాక్ అలీలో 2 tier పెట్టండి. సో మీరు చూడండి, ఫైనల్ దాకా వచ్చిన వాళ్ళు ఇప్పుడు నేను ఎంతమంది చెప్పిన కరుణ్ నాయర్ దాంట్లో హీ ప్లేడ్ అగేన్స్ట్ సమ్ వెరీ గుడ్ సైడ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్. దే ఆర్ నాట్ వీక్ సైడ్స్ బై ఎనీ స్ట్రెచ్ ఆఫ్ ఇమాజినేషన్. సో అతను చేసిన 100sలో కొన్ని బిగ్ 400sలో 3 పెద్ద టీమ్స్ ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు యాక్చువల్లీ అది హీ స్కోర్డ్ 500s, నేను 4 అని చెప్పాను, 500s చేశాడు, బట్ 4 వరుసగా చేశాడు. సో ఇలాంటి రికార్డు ఉన్నప్పుడు మీరు దాన్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? ఖచ్చితంగా కరుణ్ నాయర్ ఉండాలి. మీరు ఏం చెప్పారు? మనకి వచ్చిన వార్తలు ఏంటంటే విజయ్ హజారే ఫైనల్ 19th జరుగుతుంది, January 19th. ఆ తర్వాత మేము ఛాంపియన్స్ ట్రోఫీ టీంకి ఇస్తాం, ఎందుకంటే అది మా డొమెస్టిక్ వన్డే టోర్నమెంట్. మరి డొమెస్టిక్ వన్డే టోర్నమెంట్ ఫైనల్ అయిన తర్వాత మీరు ఇస్తానంటే డొమెస్టిక్ వన్డే టోర్నమెంట్లో బాగా ఆడిన వాళ్ళకి ప్లేస్ కల్పించాలి కదా. సో చూద్దాం కరుణ్ నాయర్కి ఏమైనా ఛాన్స్ వస్తుందా. మోస్ట్ అన్ఫార్చునేట్ క్రికెటర్గా ట్రిపుల్ సెంచరీ చేసినా కూడా ఆ తర్వాత 3 టెస్టులు ఆడాడు, దాంట్లో ఫెయిల్ అయ్యేసరికి మళ్ళీ అతనికి ఒక్కసారి కూడా ఛాన్స్ లేదు. ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు, స్పిన్ బ్రహ్మాండంగా ఆడతాడు, స్వీప్ షాట్ అతని స్పెషాలిటీ. మరి అతన్ని ఎందుకని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు? ఐపీఎల్లో అతను క్లిక్ కాలేదు, ఓకే అగ్రీడ్. కానీ ఐపీఎల్ ఒక్కటే కాదు కదా కొలమానం. టెస్ట్ మ్యాచ్లో హెస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్, ఈ స్కోర్డ్ 100 అగేన్స్ట్ ఇంగ్లాండ్. మరి ఇప్పుడు అదే ఇంగ్లాండ్తో జరగబోయే బయలాటరల్ సిరీస్ కానీ ఛాంపియన్స్ ట్రోఫీ కానీ అది సెలెక్ట్ చేస్తారా చేయరా? కనీసం స్క్వాడ్లో పెడతారా లేదు? పెట్టకపోతే యూ స్టాప్ కండక్టింగ్ దీస్ డొమెస్టిక్ టోర్నమెంట్స్. రంజీ ట్రోఫీ బ్యాన్ చేసి పడేయండి, విజయ్ హజారే బ్యాన్ చేయండి, ముస్తాక్ అలీ బ్యాన్ చేయండి. ఎందుకు ఇవన్నీ అనవసరం? వీటిని కండక్ట్ చేయడం ఓకే ఏమంటారు
ఏమంటారు సామెత గుర్తు రావట్లేదు, అడవిలో ఆ, పోసిన వెన్నెల, అడవిన కాసిన వెన్నెలలాగా అయిపోతుంది. సో ఇలాంటిది ఎందుకు మీరు కంఠశోష అనవసరం, వేస్ట్ కదా. ఈ టోర్నమెంట్ మీద మీరు ఏమైనా వాటికి కాస్త ఇంపార్టెన్స్ ఇవ్వదలిస్తే ఆ టోర్నమెంట్ కండక్ట్ చేయండి, లేకపోతే ఈ స్టాప్ ప్లేయింగ్, ఓన్లీ ప్లే ఐపీఎల్ 2 రకాలకి, అది కూడా వార్త వస్తుంది. ఐపీఎల్ ఇప్పుడు టూ టైర్ టెస్ట్ సిరీస్ జరిపితే, 2 టైర్ టెస్ట్ సిస్టమ్ పెడితే కొంత గ్యాప్ వస్తుంది, ఇండియా ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడదు. సో సెకండ్ ఐపీఎల్ ఇన్ అక్టోబర్ నవంబర్ కండక్ట్ చేయడానికి వీలవుతుంది. సో ఐపీఎల్ ఒక్కటి జరపండి, ఇవన్నీ రద్దు చేసి పడే, లేకపోతే డొమెస్టిక్లో పర్ఫామ్ చేసిన వాళ్ళకి రివార్డ్ చేయండి. అభిమన్యు ఈశ్వరన్కి అవకాశం ఇవ్వండి, సర్ఫరాజ్కి ఇవ్వండి, రజత్ పడిదార్కి ఇవ్వండి, కరుణ్ నాయర్కి ఇవ్వండి, లేకపోతే బెటర్ టు క్లోజ్ ద షాప్. ఏమంటారు?